హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. చాలా మంది అడుగుతున్న దాంట్లో అసలు యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలా చెప్పాలి. ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ జరిగేటప్పుడు డోంట్ ట్రై టు టెల్ ద సేమ్ డెఫినేషన్ ఆఫ్ దట్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఆర్ యూఐ. ఏదైనా సరే వాట్ ఈస్ యూజర్ ఎక్స్పీరియన్స్ అని అడగగానే మీరు యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యూజర్స్ అండ్ సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో అని మీరు చెప్పొద్దు. అలా ఏం చెప్తారు అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు చెప్దాం అనుకున్నా. ఐ వాంట్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఐ రీసెంట్లీ ఫేస్డ్ అన్నట్టు, లేకపోతే నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఎగ్జాంపుల్ నేను చెప్దాం అనుకుంటున్నాను అన్నట్టుగా మీరు చెప్పండి. నేనేం ఎగ్జాంపుల్స్ నేనేమి అబ్జర్వ్ చేయలేదు, నాకు అలాంటివి ఏం లేవు. ఎలా చెప్పాలి అంటే, రీసెంట్ గానే నేను ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను బ్యాడ్ యూఎక్స్ కి. అందులో కొన్ని పాయింట్స్ చెప్తా, దాన్ని బేస్ చేసుకొని కన్ఫర్మ్ గా మీరు యూజ్ చేస్తున్న వెబ్సైట్స్ లో గానీ మొబైల్ అప్లికేషన్స్ లో గానీ ఇలాంటి సిచ్యువేషన్ కన్ఫర్మ్ గా మీరు ఫేస్ చేసి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు మీరు ఎలా చెప్పొచ్చు, ఏం చెప్పొచ్చు అన్నదానికి ఎగ్జాంపుల్ కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే, అది నా ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఒకవేళ మీరు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారేమో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మీరు ఇంటర్వ్యూస్ లో ఎలా చెప్పాలి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మై బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ వన్ వెబ్సైట్ అన్నమాట. What happened is, I'm sitting in a normal chair and I'm getting lots of back pain. Sudden ga కూర్చోడం కంఫర్టబుల్ గా లేదని చెప్పేసి I want to buy a new chair అన్నమాట. సో అందుకని నేను చాలా రివ్యూస్, చాలా మంది చెప్పే వాళ్ళ రికమెండేషన్స్ బట్టి నేను ఏం చేశాను, వెబ్సైట్ ఓపెన్ చేశాను. అందులో చైర్స్ బాగుంటాయి అని చెప్పేసి రికమెండేషన్స్ వల్ల యూట్యూబర్స్ చెప్పడం అండ్ కొంతమంది సజెస్ట్ చేయడం వల్ల ఓపెన్ చేసి కొనుక్కుందామని చూసాను అనమాట. ఇక స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదే ఆ వెబ్సైట్ అనమాట. నేను ఇక్కడ డైరెక్ట్ గా క్లిక్ చేస్తే నాకు ఇదే వచ్చింది. ఎందుకనంటే ఈ చైర్ నేను తీసుకుందాం అనుకున్నాను అండ్ తీసుకున్నా, బట్ ఇట్స్ నాట్ ద సేమ్ చైర్. నాకు బ్లాక్ కలర్ కావాలని చెప్పేసి నేను బ్లాక్ తీసుకున్నాను అనమాట. తీసుకుంటే దీని కాస్ట్ వచ్చేసి 16,900, నియర్లీ 17,000. ఓకే, ఐ వాంట్ టు బై అని చెప్పేసి ఏం చేశాను, యాడ్ టు కార్ట్ కాకుండా ఇది ఒకటే కాబట్టి డైరెక్ట్ గా నేను బై ఇట్ నౌ అన్నది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమంటుందనంటే, నాది 17,000 కదా, ఇక్కడ ఏంటి ఎక్స్ట్రాగా అడుగుతుంది అని నేను చూసుకున్నా. ఇక్కడ ఈ కూపన్ ఉంది, ఎందుకు బ్యాక్ వెళ్తున్నావు అని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాను. క్లోజ్ చేస్తున్నా, అయినా క్లోజ్ అవ్వట్లా. ఇక్కడ దీన్ని ఎలా క్లోజ్ చేయాలి అన్నది ఇబ్బంది పడేలా చేస్తున్నాడు. బ్యాక్ వెళ్తుంటేనేమో నాకు ఈ పాపప్ వస్తుంది, సో నీ క్లోజ్ చేస్తుంటే రావట్లా. ఇక్కడ ఎగ్జిట్ ఎనీవే అన్నది హైలైట్ చేయలేదు, అప్లై కూపన్ అన్నదే హైలైట్ చేశాడు. ఎందుకంటే వాడు బిజినెస్ వైజ్ అప్లై కూపన్ అన్నదే హైలైట్ చేసి యూజర్స్ తో, అంటే ఆ ప్రొడక్ట్ ఎలా అయినా సరే కొనిపించాలి అన్న థాట్ మీద. యాక్చువల్గా ఇది నాకు ఎందుకు వస్తుంది, 17,000కి వస్తుంది. ఈ చార్జెస్ అన్నది ఎందుకు ఎక్స్ట్రాగా యాడ్ అయింది అన్నది నాకు కనిపించట్లేదు ఈ స్క్రీన్ లో. ఈ కూపన్ తో 17,798ది 16,000కి వస్తుంది అని అన్నారు. అవునా, ఇక్కడ యాక్చువల్ గా ట్రిక్ ఏంటి అంటే, దీని కాస్టే 15,000 16,000 ఉంటది. వీడు కావాలనే ఎక్స్ట్రాగా పెట్టి దాన్ని మళ్ళీ కూపన్ కోడ్ పెట్టి, ఎందుకంటే నేను ప్రీవియస్ గా చెక్ చేస్తాను అనమాట. 2 to 3 months నుంచి మంచి షేర్ గురించి నేను వెతుక్కుంటున్నా. ఎందుకంటే ఒకసారి కొనుక్కోగలుగుతాం కదా, అన్నిసార్లు కొనుక్కునే ఓపిక నాకు ఉండదు. ఒకసారి తీసుకుంటే మంచిగా తీసుకోవాలనుకుంటాను నేను. సో అందుకని ఐఎమ్ డూయింగ్ మై బేసిక్ రీసెర్చ్ అండ్ ఏది బెస్ట్, ఏది బాగుంటుంది అన్నట్టు. సో ఇది చూసిన తర్వాత నేను స్టార్టింగ్ లో చూసినప్పుడు ఇది 16,000 అంటే 15,999 అదే ప్రైస్ ఉండేది. తర్వాత ఎవరైతే కొత్త యూజర్స్ వస్తారో లేదనంటే వాళ్ళ ట్రిక్స్ అవన్నీ అప్లై చేసి 17,000 చూపించి మళ్ళీ కూపన్ అప్లై చేస్తే 16,000కే వస్తుంది అన్నట్టు వాళ్ళు క్రియేట్ చేస్తున్న థింగ్ అనమాట. ఓకే, ఇదంతా రీజన్ కాదు. ఒకవేళ నేను ఎగ్జిట్ ఎనీవే క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది, అసలు ఆ ఛార్జెస్ ఎందుకు వస్తున్నాయని నేను ట్రై చేశాను అనమాట. అసలు ఆ ఛార్జెస్ ఏంటి, ఎక్కడ నాకు తెలియకుండా ఎలా యాడ్ అయిపోయింది, నాకు ఎందుకు అది చూపించట్లేదు ప్రైస్ అమౌంట్ లో, బైలో ఎందుకు నాకు చూపించట్లేదు అని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేశాను. బట్ నేను యాడ్ టు కార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటనంటే, బై డిఫాల్ట్ గా వీడు అసెంబ్లీ బై గ్రీన్ సోల్ ఎక్స్పర్ట్స్ అనేది ఈ సర్వీస్ అనేది యాడ్ చేశాడు. బట్ ఇది క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చాడు. ఇవ్వకపోతే నేను ఇంకా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేదాన్ని. బట్ నాకు ఎక్కడ యాక్చువల్ గా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అని అంటే, డెలివరీ చేసిన తర్వాత ఆ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో నాకు ఇప్పటికి 15 days అయింది, ఇంకా రాలేదు. ఐ క్వైట్ డిసప్పాయింటెడ్. ఐఎమ్ సెండింగ్ మెయిల్స్ దట్ నో వన్ కేమ్. నాకు ఇలా సర్వీస్ ఎక్స్పర్ట్ నేను ఆల్రెడీ పెట్టుకున్నాను ఈ ఆప్షన్,
నాకు ఎవరు రావట్లే చైర్ అసెంబుల్ చేయడానికి, ఎవరైనా టెక్నీషియన్ పంపించండి, వాట్ హ్యాపెన్. నో వన్ రిప్లైస్ అట్లీస్ట్ వన్ మెసేజ్ టు మై మెయిల్. ఎప్పుడైనా సరే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమవుతుంది అంటే ఓన్లీ వెబ్సైట్ లోనే కాదు, కొన్ని సిచ్యువేషన్స్ లో ఆఫ్టర్ ఆ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్ కి అండ్ ఆ వెబ్సైట్ కి కనెక్షన్ ఉన్నది ఏదన్నా ఉంటే అది ప్రాపర్ గా జరగకపోతే, లైక్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ లో ఎక్స్పర్ట్ అనేది నా దగ్గరకు వచ్చి ఆ చైర్ ఏదైతే ఉందో దాన్ని అసెంబుల్ చేసి తను నాకు ఇవ్వాలి, ఎందుకంటే ఐ బుక్ దట్ సర్వీస్ కాబట్టి. బట్ నాకు ఎవరు కాల్ చేయలేదు, ఆ మెయిల్స్ కి రిప్లై ఇవ్వలేదు, అండ్ ఇంకా నేనే బయట వాళ్ళని పిలిపించి అసెంబుల్ చేయడం ఇవన్నీ నాకు అంత టైం లేక నేను వేరే వాళ్ళతో పిలిపించుకుని వాళ్ళకి మనీ ఇచ్చి చేపించాను అనమాట. ఈ మనీ అన్న రిటర్న్ ఇస్తారా అంటే ప్రొడక్ట్ ని క్యాన్సిల్ చేయడానికి గానీ రిటర్న్ పెట్టడానికి గానీ దేర్ ఇస్ నో ప్రాపర్ నావిగేషన్ అసలు లేనే లేదు. అసలు నేను ఎక్కడి నుంచి క్యాన్సిల్ చేసుకోవాలి, రీఫండ్ ఎలా పెట్టుకోవాలి అన్నది ప్రాపర్ గా క్లియర్ గానే ఇవ్వలే. పోనీ మెయిల్స్ చేస్తే రెస్పాండ్ అవుతున్నారా అంటే రెస్పాండ్ అవ్వట్లే. ఇక్కడ 800 ఏదైతే ఉందో నాకు పోయినట్టే. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. దిస్ ఈస్ మై బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇంకొక చైర్ తీసుకుంటానంటే డెఫినెట్లీ నో, బికాస్ వాళ్ళ సర్వీస్ ఏదైతే ఉందో వెబ్సైట్ లో ప్రాపర్ నావిగేషన్ లేదు, యూఎక్స్ పరంగా యూజర్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా చూపించట్లేదు, బిజినెస్ వైజే కన్సిడర్ చేశాడు. అంటే బిజినెస్ వైజ్ అబ్జర్వ్ చేస్తే వీడు చాలా టాక్టిక్స్ యూజ్ చేసి మనతో చైర్ కొనిపించుకునేలాగా చేస్తున్నాడు. కానీ యూజర్ వైజ్ కూడా ఆలోచించాలి కాబట్టి యూజర్ వైజ్ ప్రాపర్ అయితే వెబ్సైట్ సర్వీస్ గానీ యూఎక్స్ అనేది లేదు ఇక్కడ. ఇలాంటివి మీరు కన్ఫర్మ్ గా ఏదో ఒక వెబ్సైట్ లో ఒకసారైనా ఫేస్ చేసే ఉంటారు. ఒకసారి ఆలోచించుకొని, ఒకవేళ మీకు ఏం ఫేస్ చేయలేదంటే ఈ ఎగ్జాంపుల్ మీద అన్నట్టుగా చెప్పుకోవాలి. ఎలా అంటే వాట్ ఈస్ యూఎక్స్ డిజైనింగ్ అని, లేదంటే కొంతమంది ఎగ్జాంపుల్స్ అడుగుతారు. నేను ప్రీవియస్ గా చెప్పినట్టు డైరెక్ట్ గా డెఫినేషన్ చెప్పొద్దు. ఐ వాంట్ టు గివ్ యూ వన్ ఎక్స్ప్లెనేషన్ దట్ ఐ రీసెంట్లీ ఫేస్డ్ అ రియలీ బ్యాడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్టికులర్ యాప్ ఆర్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ లో నేను ఏం చేశానంటే ఇలా చైర్ బుక్ చేసుకున్న తర్వాత అసెంబుల్ టెక్నీషియన్ అనే సర్వీస్ ని కూడా యాడ్ చేసేసాడు వీడు. ఓకే, మంచిదే కదా, టెక్నీషియన్ వచ్చి బుక్ చేసుకుంటే బానే ఉంటదనే నేను చేసుకున్నాను. బట్ ఐ డెంట్ గెట్ ఎనీ కాల్స్ ఫ్రమ్ టెక్నీషియన్. అండ్ నేను మెయిల్స్ చేస్తుంటే మెయిల్ ఇవ్వట్లా, మెయిల్ కి రెస్పాండ్ అవ్వట్లే. ఈవెన్ నేను ఆ సర్వీస్ ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే క్యాన్సిల్ చేసే ఆప్షన్ ఎక్కడా లేదు. డౌన్లోడ్ ఇన్వాయిస్ అన్న ఆప్షన్ అండ్ రిమైనింగ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ తప్ప ఇంకే డీటెయిల్స్ అయితే వాడు ప్రొవైడ్ చేయట్లా. ఐ ఫెల్ట్ రియలీ ఇరిటేటెడ్ అని చెప్పేసి మీరు ఈ ప్రాబ్లం చెప్పేసి ఆపేయొద్దు. ఎందుకు ఆపేయొద్దు అంటున్నానంటే, మీరు డిజైనర్ గా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీరు ఒక ప్రాబ్లం ఫైండ్ చేసిన తర్వాత దానికి సొల్యూషన్ కూడా చెప్పడం నేర్చుకోవాలి. లైక్ ఇప్పుడు నేనైతే ఈ ప్రాబ్లం గురించి మీకు చెప్పిన తర్వాత ఈ వెబ్సైట్ లో కన్ఫర్మ్ గా ఎలా ఉండాలి అంటే యూజర్ కి క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలి, రీఫండ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందో అది కనిపించేలా పెట్టాలి. లేదనంటే అది ప్రొడక్ట్ ఎక్కడ వరకు ఉంటుంది ట్రాకింగ్ కూడా లేదనమాట ఇందులో. ఆ ప్రొడక్ట్ ఎక్కడ ఉంది ఏంటి అన్నది వేరే వెబ్సైట్ వాళ్ళు అంటే వేరే డెలివరీ పార్ట్నర్స్ తో మాట్లాడుకొని చేశారు. ఆ ట్రాకింగ్ కూడా ప్రాపర్ గా లేదు. నేను వేరే వెబ్సైట్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇదే వెబ్సైట్ మంచిగా చెయ్యాలి అంటే వీళ్ళే డెలివరీ ఆప్షన్స్ అదంతా ప్రాపర్ గా చేసి క్యాన్సిల్ ఆప్షన్, రీఫండ్ ఆప్షన్ ఆర్ రిటర్న్ ఆప్షన్ కానీ ప్రాపర్ గా నావిగేట్ అయ్యేటట్టు యూజర్ కి ఛాన్స్ ఇవ్వాలి. అండ్ అలానే ఇప్పుడు అమెజాన్ లో ఐ కెన్ సీ మై ట్రాకింగ్ అంటే మై ప్రొడక్ట్ ట్రాకింగ్ ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి వస్తుంది. వాళ్ళు ఎక్కువగా మెసేజెస్ కూడా పెడతా ఉంటారు కదా అమెజాన్ వాళ్ళు, మీ ప్రొడక్ట్ ఎక్కడుంది, ఇప్పుడే షిప్ చేసాము, తర్వాత ఈ డేట్ కి వస్తుంది, అవుట్ ఆఫ్ డెలివర్డ్. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. యూజర్ ని ఆలోచించుకొని వాళ్ళకి తగ్గట్టు డిజైన్ చేయాలి. కాబట్టి అఫ్ కోర్స్ బిజినెస్ వైజ్ అయితే టాక్టిక్స్ అయితే యూజ్ చేశారు. బట్ యూజర్ మళ్ళీ తిరిగి ఇంకొక ప్రొడక్ట్ మన వాళ్ళ వెబ్సైట్ లో కొనాలి అని అంటే వాళ్ళు మాత్రం ఎక్స్పీరియన్స్ బాగా చేయాలి. ఇక్కడ యూజర్ ఎక్స్పీరియన్స్ బాగలేనిది ఏంటి, కాంటాక్ట్ సపోర్ట్ సరిగ్గా లేదు, క్యాన్సిల్ చేయలేకపోతున్నాను, ఆ సర్వీస్ గురించి రిపోర్ట్ చేయాలంటే రిపోర్ట్ చేసే ప్రాసెసే లేదు, ఎలా చేయాలి, ఇవన్నిటికి క్లియర్ గా ఇస్తే నేను మళ్ళీ వెబ్సైట్ కి వచ్చి నేను కొనుక్కోగలుగుతాను. ఇంకా ఎవరైనా యూజర్స్ రిపీటెడ్ అంటే రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఏదైనా చైర్ కావాలంటే వెబ్సైట్ కి వచ్చి కొనుక్కుంటారు, లేదంటే ఎవరికైనా సజెస్ట్ చేస్తారు. వీడు ఇదే టాక్టిక్స్ యూజ్ చేస్తూ యూజర్ కావాల్సింది వదిలేస్తే మేబీ యూజర్ సంథింగ్ ఇంట్రెస్ట్ చూపించరు. సో ఇంటర్వ్యూలో ఎప్పుడైనా సరే ఏదన్నా అడిగినప్పుడు డెఫినేషన్ చెప్పడానికి ఎప్పుడూ ట్రై చేయొద్దు. మీరు ఏదైతే ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేశారో దాన్ని చెప్తూ యూఎక్స్ గురించి అలా ఎక్స్ప్లెయిన్ చేయండి, అలా యూఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత
మీరైతే ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు చెప్పిన ప్రాబ్లం కి అన్నది కూడా వాళ్ళు అడగక ముందే చెప్పడానికి ట్రై చేయండి. అండ్ అలానే ఇంకొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అంటే, నేను నా 1-on-1 స్టూడెంట్స్ ఉంటారు అనమాట, పర్సనల్ మెంటరింగ్ తీసుకున్న స్టూడెంట్స్. నేను కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ మంచివి ఏమైనా కనిపించాయంటే ఐ విల్ ట్రై టు షేర్ దోస్ జాబ్ ఆపర్చునిటీస్ టు మై స్టూడెంట్స్. సమ్ టైమ్స్ మంచివి దొరికితే. సో అలా నేను ఏం చేశానంటే, వర్చుసాలో ఒక జాబ్ ఆఫర్ ఉంది అని చెప్పేసి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటుంది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా అనుకున్నా. అసలు ఏమేమి ఉన్నాయి, అప్లై చేసేటప్పుడు ఏమేమి అడుగుతున్నారు అని చెక్ చేయడానికి అప్లై హియర్ మీద క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేస్తే ఏమైంది, సెంటర్ ఆఫ్ ద పేజ్ కి వచ్చింది క్వాలిఫికేషన్. సో ఈ బటన్, అప్లై బటన్ మీద క్లిక్ చేస్తే ఏమైంది, ఇలా కిందకి వచ్చింది క్వాలిఫికేషన్ మీదకి. ఓకే, ఇలా కిందకి రాగా నేను ఏమనుకున్నాను, ఇక్కడ ఏమన్నా బటన్ ఉందేమో అనుకున్నాను. ఇక్కడ అప్లై బటన్ ఉంది. ఓకే ఫైన్, దీని మీద క్లిక్ చేశా. మళ్ళీ క్వాలిఫికేషన్ మీదకి వెళ్ళింది. ఇదేంటి క్వాలిఫికేషన్, మధ్యలో ఏమన్నా నేను ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది నేను చూసా. అలా కూడా ఏం లేదు. మళ్ళీ చూసా, ఏమీ లేదు. మెయిన్ గా ఎవరైనా కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇక్కడ హైలైట్ అయ్యే పేజ్ మీద కదా కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, రైట్ సైడ్ లో మీరు అబ్జర్వ్ చేశారా, అప్లోడ్ యువర్ CV అండ్ రెజ్యూమే అని. ఇక్కడ మీరు అటాచ్ ఫైల్ మీద క్లిక్ చేసి రెజ్యూమే అటాచ్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే అప్పుడు ఆ జాబ్ ఆపర్చునిటీకి, అంటే ఆ జాబ్ కి మనం అప్లై చేసినట్టు అంటే. సో ఇక్కడ ప్రాపర్ నావిగేషన్ లేదు, అవునా, కిందకి పైకి మూవ్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను ఎక్కడ క్లిక్ చేయాలి, అంటే ఏ ప్లేస్ ఏమేమి యాడ్ చేయాలి డీటెయిల్స్ అన్నది క్లియర్ గా అయితే నాకు ఇక్కడ చూపించలేదు. సో దిస్ ఇస్ ఆల్సో వన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అంటే ఇక్కడ ఎప్పుడైతే యూజర్ తో స్ట్రగుల్ అయ్యేలాగా ఎవరైనా డిజైనర్ చేశారు అని అంటే ఇట్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూస్తే అప్లోడ్ యువర్ CV రెజ్యూమే అన్నది హైలైట్ చేయకుండా పక్కన పెట్టారు. బట్ దాని కింద ఉన్న మెయిన్, ఇక్కడ నేను ఎందుకు వచ్చిన ఈ పేజ్ కి, జాబ్ కి అప్లై చేయడానికే కదా. సో అప్లై చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు, రెజ్యూమే అది యాడ్ చేయాలి, అటాచ్ చేయాలి అన్నది అడుగుతున్నాడు. బట్ అది ఎక్కడో మూలన పెడితే మెయిన్ గా యూజర్ వచ్చిన టాస్క్ ఏంటో మర్చిపోయి స్ట్రగుల్ అయ్యేలా చేస్తున్నారు అనమాట. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ బోల్డ్ అన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏం చేస్తుంటానంటే, స్టూడెంట్స్ చెప్పడం, ఇదిగో ఇలాంటి ప్రాబ్లం కి ఇలా సొల్యూషన్ ఇవ్వచ్చు, ఇదే ఇంటర్వ్యూలో ఇలా చెప్పు. మేబీ కొంతమంది నిజంగానే చెప్తారు, ఎందుకంటే డైరెక్ట్ డిస్క్రైబ్ చేయొద్దు, ఎగ్జాంపుల్ ఏమన్నా చెప్పు. వాట్ ఈస్ గుడ్ UX, వాట్ ఈస్ బ్యాడ్ UX, దానికి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పు. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేసిన ఏదైనా వెబ్సైట్స్ ఉన్నాయా ఈ రీసెంట్ టైంలో, గుడ్ ఎక్స్పీరియన్స్ చేసిన ఏమైనా వెబ్సైట్స్ కానీ మొబైల్ అప్లికేషన్స్ కానీ ఉన్నాయా అని కొన్ని ఇంటర్వ్యూస్ లో అడుగు. అప్పుడు డైరెక్ట్ గా మీరు ఏమైతే ఎక్స్పీరియన్స్ చేశారో అవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో అందుకనే ఇంటర్వ్యూస్ కి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన బ్యాడ్ అయినా గుడ్ అయినా మీకు నచ్చిన వెబ్సైట్ ఒకటి పెట్టుకోండి. నచ్చింది అంటే నిజంగా మీరు ఎప్పుడైనా స్ట్రగుల్ అయిన మూమెంట్ లో ఏదైనా వెబ్సైట్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా మీ దగ్గర పెట్టుకోండి. అంటే వాటిని కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి మీ మైండ్ లో. సో ఎప్పుడైనా సడన్ గా యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దోస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యూ కెన్ గివ్ యువర్ ఒపీనియన్ అనమాట. యూ కెన్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ అనమాట. సో ప్రాబ్లం చెప్తే సొల్యూషన్ కూడా చెప్తారు. సొల్యూషన్ చెప్పారు అని అంటే దానికన్నా బెటర్ ఇంకా చేయొచ్చు, నాకు ఇలా ఐడియా వచ్చింది అన్నట్టు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాంటి వాటికి మీరు స్ట్రగుల్ అవుతున్నారు, ఇలా ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేకపోయాను, లేదంటే మీ ఇంటర్వ్యూలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఏదన్నా అడిగినా, లేకపోతే UI/UX కోసం డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, లేదంటే నార్మల్ క్వశ్చనే సడన్ గా అడిగేటప్పుడు మీరు స్ట్రైక్ అవ్వలేదు, లేదంటే నాకు ఎలా ఆన్సర్ చేయాలో తెలియలేదు, అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయి. ప్రతి కామెంట్ కి ఐ విల్ ట్రై టు డూ వన్ వీడియో. అదర్వైజ్ అది చిన్నదే అని అనుకుంటే ఐ విల్ ట్రై టు యాడ్ మై కామెంట్ ఓవర్ దేర్. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.